గోదావరి జిల్లాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతోందని చెప్పారు. ఇన్నాళ్లు ఎక్కడ నీళ్లు కనిపించినా కాళేశ్వరం నీళ్లేనని విపక్ష నేతలు ప్రచారం చేస్తున్నారు అని, దీనిపై అసలు వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ బ్యారేజీల నుంచి ఎత్తిపోసిన నీళ్లెన్ని, కిందకు వదిలేసిన నీళ్లెన్ని, వాడుకున్న నీళ్లెన్ని అనే వివరాలపై సమగ్రమైన లెక్కలు తీయాలని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 2019 నుండి 2020 మధ్య రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు కనిపించినా ప్రతిపక్ష నాయకులు కాళేశ్వరం నీళ్లేనని ప్రచారం చేసుకున్నారని సీఎం అన్నారు. 2019లో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం పూర్తయింది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ కుంగింది. అన్నారం, సుందిళ్లలో సీపేజీలు బయటపడ్డాయి. 2019 నుండి 2023 దాకా కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఎన్ని నీళ్లను ఎత్తిపోశారు, మళ్ళీ కిందకి వదిలిన నీళ్లెన్ని, ఎన్ని టీఎంసీలను వినియోగించారు, ఎత్తిన నీటి కోసం ఎంత విద్యుత్ ఖర్చు అయిందని సమగ్రమైన లెక్కలు తీసి ప్రజల ముందు ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఐదేళ్లలో 161.36 టీఎంసీలను ఎత్తిపోశారని, కానీ వరద రావడంతో ఎత్తిపోసిన నీటిలో 60 టీఎంసీలకు పైగా మళ్లీ నదిలోకి వదిలేశారని అధికారులు తెలిపారు. అయితే ఈ వివరాలపై సమగ్రమైన లెక్కలు తీయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డ నుంచి ఎత్తిపోయకుండా నీళ్లెన్ని వదిలేశారని విపక్షం తప్పుడు ప్రచారం చేస్తుంది అని, కాళేశ్వరం లేకుండానే ఎల్లంపల్లికి 43 టీఎంసీల వరద వచ్చిందని గుర్తుకు చేశారు. అందులో మిడ్ మానేరుకు 17 టీఎంసీలను ఎత్తిపోశామని, మరో 20 టీఎంసీలకు పైగా నదిలోకి వదిలేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు సీఎం రేవంత్. గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని చెప్పారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా ఉన్న చిన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు.